అధికారంలోకి వచ్చిన తరువాత పాలనలో తన మార్కును చూపిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. 2014 ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన అనేక కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు మరో పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సోమవారం ఆరోగ్య శాఖ మీద సీఎం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొనడం జరిగింది. ఇక ఇదే సందర్భంలో వైద్య ఆరోగ్య శాఖలు 2014-2019 మధ్య అమలు చేసిన ఉత్తమ విధానాలను మళ్లీ ప్రవేశపెట్టాలని చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ విధానాలతో ప్రభుత్వ ఆసుపత్రులంటే ప్రజల్లో నమ్మకం పోయిందని చంద్రబాబు అన్నారు. ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని అన్నారు. మరోవైపు ఎన్టీఆర్ బేబీ కిట్లను తల్లులకు అందించాలని చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శిశువులకు అవసరమైన సామాగ్రిని కిట్స్ ద్వారా పంపిణీ చేయాలని అనుకున్నారు. ఇక గతంలో 2016లో టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీని ప్రారంభించింది. ప్రసవం తర్వాత శిశువులకు ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు గాను ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని తీసుకువచ్చారు. ఇక ఈ కిట్లో నవజాతి శిశువులకు అవసరమైన వస్తువులను అందుబాటులో ఉంచుతారు. చిన్న పరుపు, చేతులు శుభ్రం చేసుకునే లిక్విడ్, బేబీ సోప్, పౌడర్, దోమతెర, గొడుగు ఇలాంటివి బాలింతలకు అందజేసేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం కొన్నాళ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేసింది. ఆ తర్వాత సరిగ్గా అమలు కాలేదనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ బేబీ కిట్లను తిరిగి పంపిణీ చేయాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రభుత్వం తరపున యాప్ రూపొందించి హెల్త్ కార్డు ద్వారా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి సంబంధించిన వివరాలు కూడా పొందుపరచాలని కోరారు. ఆసుపత్రిలో రోగికి అందించే వైద్య సేవలు, పరికరాలు, ఇచ్చే మందుల వివరాలు కూడా ఆ యాప్లో నమోదు చేయాలని అన్నారు. ఇక రాష్ట్రంలో కిడ్నీ బాధితులు ఎంతమంది ఉన్నారనే దానిపైన కూడా మండలాల వారీగా వివరాలు సేకరించాలని అధికారులకు తెలియజేశారు చంద్రబాబు. ఇక సిటీ స్కాన్ సర్వీసింగ్ కు అన్ని జిల్లాల ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో టీబీ రోగులు ఎంతమంది ఉన్నారనే దానిపై అధ్యయనం చేసి వారికి మందులు అందించాలని కూడా ఆదేశించారు.